అందరికీ నమస్కారం. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ శ్రీమతి జయప్రద గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే అమ్మా. శ్రీమాత్రి నమః. 2025 నూతన ఆంగ్ల సంవత్సరం, కొత్త సంవత్సరం వస్తుందంటే అందరికీ మాకు ఎలా ఉంటుందో తెలుసుకోవాలనే ఒక కోరిక అయితే ఉంటుంది. మరి 2025 వర్ష ఫలాలు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతున్నాయి మేడం? తప్పకుండా. ముందు మీకు చూస్తున్న ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. సో అందరికీ బాగుండాలి, బాగుంటుంది అనుకుంటూ ముందుకు వెళ్ళాలి తప్ప మనం ఎలా ఉంటుంది అంటే ఇందులో ఏది ఉన్నదో అదే చెప్పాలి, ఉన్నదే చెప్పాలి తప్ప లేనిది చెప్పలేము. నో షుగర్ కోటింగ్, నథింగ్. అంతే, ఉండకూడదు. ఎందుకంటే అది తెలిస్తే కదా. ఇప్పుడు మన జ్యోతిష్యం అనేది ఏంటి, ఒక వెలుగు అంటే ఏంటి, మనం వెళ్ళే గమ్యంలో ఏవేవి ఉన్నాయి అనేది చెప్తూ జాగ్రత్తగా వెళ్ళాలంటే, ఒక హైవే మీద మనం డ్రైవ్ చేస్తూ ఉంటే కార్ని, సో అక్కడ మలుపు వస్తుంది, జాగ్రత్తగా ఉండండి, ఇక్కడ హార్న్ ఇవ్వండి అని చెప్తూ ఆ సిగ్నల్స్ మనకు పెడుతుంటారు వాళ్ళు. సో ఎందుకు అంటే డ్రైవ్ చేసే వాళ్ళు సేఫ్గా రీచ్ అవ్వడానికి, ఆ గమ్యం వెళ్ళడానికి మనకు పెట్టే హెడ్లైన్స్ లాగా వాళ్ళు హెడ్స్ మనకు పెడుతుంటారు. అలాగా జ్యోతిష్యం కూడా ఏంటంటే సైన్స్ అనేది ఏంటంటే ఇది ఏ పని ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి అనేది ఇంపార్టెంట్ అనమాట. సో ఈ సంవత్సరంలో తెలుసుకోవాలనుకునే అందరూ ఏంటంటే సంవత్సర వర్ష ఫలితాలు అన్నది ఏంటంటే ఉగాది నుంచి తెలుసుకునేవాళ్ళం. సో ఉగాది నుంచి ఎందుకు తెలుసుకున్నాం అంటే చెప్పే పంచాంగ శ్రవణం ఎవరైతే చెప్తున్నారో వాళ్ళు ఒక దేవాలయంలో కూర్చొని ఒక మంత్రశక్తితో జపము చేసుకొని వాళ్ళ ఆ నోటితో చెప్తూ ఉంటే ఎవరికైనా ఫలితాలు మంచిగా వచ్చేస్తుండేవి. సో ఇవాళ మనం ఛానల్స్లో చెప్పుకుంటున్నాం కనుక, సో అది ఆంగ్ల సంవత్సరంతో చెప్పుకుంటున్నాం, వాళ్ళు ఉగాది మన ఫలితాలు చెప్పుకుంటాం. కానీ ఇక్కడ ఏంటి, జనవరి రాగానే అందరికి ఆలోచన వచ్చేస్తుంది, ఖచ్చితంగా ఆ ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం అనుకుంటారు. ఎప్పుడైతే ఈ ఫలితాలు తెలుసుకుందాం అనుకుంటున్నారో వీళ్ళందరికీ ఏంటంటే కొన్ని విషయాల్లో బాగుంటుంది, కొన్ని రాసుల వాళ్ళకి, కొన్ని రాసులకి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అయితే ఈ ఇబ్బందులు ఉన్న వాళ్ళు జాగ్రత్త పడ్డము, పరిహారం చేసుకోవడం, బాగున్న వాళ్ళు బాగుంది కానీ దూసుకుని వెళ్లకుండా జాగ్రత్తగా వెళ్ళడం, ఇవి చేసుకుంటూ వెళ్తే అన్ని అనుకూలంగా ఉంటుంది. అయితే ఏ రాశుల వాళ్ళకి బాగుంది, ఏ రాశుల వాళ్ళు బాగాలేదని మనం చెప్పుకుందాం. మేడం 2025లో ఓవరాల్గా కన్యా రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి, గ్రహస్థితి ఎలా ఉంది, ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు? తప్పకుండా కన్యా రాశి వాళ్ళకి ఈ వర్ష ఫలితాలు అనేవి ఏంటంటే చాలా అనుకూలంగా ఉంటాయని, అనుకూలంగా ఉండాలని మనం కోరుకుంటూ ముందుకు వెళ్దాం. ఎందుకంటే కన్యా రాశి గత సంవత్సరం నుంచి వాళ్ళకి కాస్తంత కష్టం, ఇబ్బందులు ఉన్నాయి. ఎప్పుడైతే రాహు కేతులు ఇద్దరు రాశిలో ఉన్నారో, అంటే కేతు కన్యా రాశిలో ఉండి రాహు మీన రాశిలో ఉంటే ఇద్దరు వీక్షణ, ఇక్కడ రెండు గ్రహాల కింద చూడం, ఒక గ్రహం కింద చూస్తాం. అయితే ఏంటంటే చాలా మంది అది రెండు గ్రహాల కింద లెక్కేసుకున్నప్పుడు కూడా ఎవరైతే రెండు గ్రహాలు యోగించట్లేదు. ఎందుకంటే సప్తమ స్థానంలో ఉన్న రాహువు, ఆ రాశిలో ఉన్న కేతు కూడా అంత యోగ్యంగా కాదు. సప్తమ స్థానంలో ఎప్పుడు కూడా పాపగ్రహాలు ఉంటే మంచి ఫలితాలు ఇవ్వరు. ఎప్పుడు కూడా ఏ గ్రహం ఉన్నా సరే పాపగ్రహం అని తెలిస్తే మాత్రం, అది పాపగ్రహం అయితే మాత్రం ఖచ్చితంగా వీళ్ళకి ఆ పాపత్వం తగ్గ ఫలితాలు అంటే ఏంటి అంటే, మనము ఒక 10 మందితో చెడ్డ వాళ్ళతో స్నేహం చేస్తూ ఉంటే 11వ రోజు మనకు కూడా అలాంటి ఆలోచనలు, చెడ్డ ఆలోచనలు వస్తూ ఉంటాయి. అదే మనం 10 మందితో మంచి వాళ్ళతో స్నేహం చేస్తూ వాళ్ళతో భజన పూజ చేస్తూ ఉంటే 11వ రోజు మనలో భక్తి లేకపోయినా ఆ భక్తి రావడము, మనకు ఒక భజన చేయడము, లేదా అవేమి లేకపోయినా ఆలాపనగా వాళ్ళు పాడుతూ ఉంటే మన మైండ్ రీడ్ చేసి మనం పాడేస్తూ ఉంటాం. ఇవి జరుగుతుంటాయి. సో ఎప్పుడైనా సరే ఈ సప్తమ స్థానంలో ఏదైతే గ్రహస్థితి ఉంటుందో ఎంత మంచి వాళ్ళకైనా ఇబ్బందులు తప్పవని, కష్టాలు తప్పవని, ఇవన్నీ కూడా ఇప్పుడు వర్ష ఫలితాలు మనకు కనిపిస్తున్నాయి. సో గత సంవత్సరం నుంచి వీళ్ళకి ఏంటంటే రాహుకేతులు ఉండడం వల్ల, అంటే రాహుకేతు వీక్షణ, కేతువు ప్లస్ రాహు వీక్షణ ఉండడం వల్ల ఏదో ఒక మాయ చేసి బయటపడుతున్నారు. ఏదో అబద్ధం చెప్పో బయటపడము, కష్టం వస్తే దాని నుంచి దాటుకోవడము, అప్పు చేయడము. కన్యా రాశికి బ్రహ్మాండంగా ఉంది, బాగా యోగించింది అనేది చాలా తక్కువ లెక్కేసుకోవచ్చు గత సంవత్సరం. ఇక ఈ సంవత్సరం చూసుకుంటే కేతు మారిపోతున్నారు. అమ్మయ్య కేతు బాగా అయిపోయింది అనుకుంటే ఇక్కడ ఏమైంది, ఇక్కడ మళ్ళీ కేతువు రాహు ఇద్దరు మారితే శని భగవాన్ వస్తున్నాడు, ఆ వీక్షణ కనిపిస్తుంది. సో అది కాస్తంత ఇబ్బంది ఉంది. దశమ స్థానంలో గురువు బ్రహ్మాండంగా ఉంటుందేమో అనుకుంటే అది కాస్త ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. అంటే బాగుంది అనుకోవడానికి లేదు, అలాగే బాగాలేదు అనడానికి లేదు. సో శుభగ్రహం ఉన్నప్పుడు మంచి ఫలితాలు ఇవ్వాలి. సో మంచి ఫలితాలు ఇవ్వలేకపోవడం కూడా ఒక అనుకోకుండా మిశ్రమ ఫలితాలు. సో దశమ స్థానంలో ఉన్న గురువు యోగించాలి, బాగుండాలి అనుకున్నప్పటికీ కూడా అక్కడ ఏమవుతుంది, అక్కడ మిథున రాశిలో గురువు ఖచ్చితంగా మంచి ఫలితాలే వస్తాయి అనుకుంటూ ముందుకు వెళ్ళాలి తప్ప అంత మంచి ఫలితాలు ఉండవు, మిశ్రమ ఫలితాలే ఉంటాయి. సో బాగుంది అని చెప్పడం కంటే కూడా బాగుండాలని కోరుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది ఇంపార్టెంట్. ఇది కన్యా రాశి వాళ్ళకి. ఎందుకంటే ఈ సంవత్సరం వీళ్ళకి జనవరి నుంచి ప్రయత్నం చేస్తే ఏ పనులైనా కాస్త అవుతాయి అనుకుంటే అంత పెద్దగా అనిపించవు. మే తర్వాత కాస్తంత బాగుంటాయి. ఎందుకంటే ఇక్కడ మళ్ళీ షష్టమ స్థానంలో రాహు రావడం,
6వ స్థానంలో రాహు అనేది కాస్త యోగ్యంగా మంచి ఫలితాలు ఇస్తారు. అయితే ఏంటి అక్కడ కూడా ఏంటి ఆ ఫలితాలు ఎటువంటి ఫలితాలు ఎవరెవరికి వస్తాయంటే మీడియాలో పనిచేసే వాళ్ళకి, తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసే వాళ్ళకి, తర్వాత ఏదైతే చికెన్ వ్యాపారాలు చేసే వాళ్ళకి చాలా బ్రహ్మాండంగా యోగిస్తుంది. న్యాయబద్ధమైన వ్యాపారాలు చేసే వాళ్ళకి ఒక రూపాయి లాభం పెట్టుకోకుండా రూపాయి 10 పైసలు లాభం పెట్టుకునే వాళ్ళకి కాస్తంత ఇబ్బంది పెట్టి ఇస్తారు మొత్తానికి, కాకపోతే కష్టపెట్టి ఇస్తారు. సో కష్టపడి ఇలా వస్తుందో రాదో లాస్ట్లో ఇస్తారన్నమాట. అలాగని మనం ఆ వ్యాపారాలను ఎంకరేజ్ చేయలేం కదా, అలా వాళ్ళు బాగుంటుందని. సరే కానీ వీళ్ళకి యోగిస్తుంది, వీళ్ళకి యోగించలేదు. చాలా మంది అనుకుంటారు మాకు బ్రహ్మాండంగా ఉంది అంటే ఏమీ చేస్తున్నారు. ట్రావెల్ బిజినెస్ చేసే వాళ్ళకి, ట్రావెలింగ్ తిరిగే వాళ్ళకి చాలా బాగుంటుంది. ఎందుకంటే విహారయాత్రలు, తర్వాత తీర్థయాత్రలు ఇవన్నీ వెళ్ళడానికి దశమస్థానంలో ఉన్న గురువు, తర్వాత షష్ఠస్థానంలో రాహు ఇద్దరు కూడా బ్రహ్మాండంగా యోగిస్తారు ఇక్కడ. ఎందుకంటే తిరగడం అనేది ఆయనకి ఇష్టం, తిప్పుతూ ఉంటాడు ఫుల్గా. సో మాటలు, మంచి మంచి మాటలు, గారడీ చేసే వాళ్ళకి, అంటే మ్యాజిక్స్ నేర్చుకునే వాళ్ళు, తర్వాత డాక్టర్ అవ్వాలనుకునే వాళ్ళకి, సైన్స్ చదివే దాంట్లో మంచి మార్క్స్ రావడం, అంటే సైన్స్ స్టూడెంట్స్ అందరికీ మంచి మంచి మార్క్స్ రావడం, ఇవన్నీ కూడా ఇక్కడ రాహు శని ఇద్దరు కూడా యోగిస్తారు. సో ఇలాంటి వీళ్ళకి బాగున్నాయి. మిగతా మామూలు చదివి వాళ్ళకి కాస్తంత బద్ధకాన్ని ఇస్తాడు, ఆలస్యాన్ని ఇస్తాడు. చదువు అనేది డౌట్ వచ్చేస్తుంది, మేము పాస్ అవ్వేమో అని ఒక డౌట్ తెప్పించేస్తాడు. కానీ బ్రహ్మాన్ని చదువుతారు, చక్కగా పాస్ అవుతారు. కాకపోతే ఏంటంటే ఆ భయాన్ని నుంచి మనం బయటపడాలి. సో బయటపడడానికి కారణం ఏంటి చేయాలంటే దైవారాధన కంపల్సరీగా చేసుకోవాలి. కన్యా రాశి వాళ్ళు ఈ సంవత్సరం అంతా దైవాన్ని ఎక్కువగా నమ్మడం వల్ల అన్ని పనులు అనుకూలంగా అవుతాయి, లేకపోతే అడ్డంకాలు వస్తాయి. వివాహ ప్రయత్నాలు చేసేవాళ్ళు, వివాహాల కోసం ప్రయత్నం చేసేవాళ్ళు కాస్త ఎంత ఇబ్బందులు ఉన్నాయి. సో వివాహ ప్రయత్నం అనేది మే తర్వాత ప్రయత్నం చేస్తే కాస్త అనుకూలంగా ఉంటుంది. మే లోపు చేస్తే మాత్రం కాస్త ఇబ్బంది పడే అవకాశం ఉంది, మాయ చేసే మోసపోయే అవకాశం ఉంది. చాలా మంది వివాహం ఏకలా వెళ్ళాలి తెలిసిందండి మాకు అని అనుకోవడం, ఇలాంటివన్నీ మాటలు వింటున్నాం కదా, ఇవన్నీ కూడా ఏంటంటే ఈ టైంలో చేయకుండా మే తర్వాత చేసుకుంటే బ్రహ్మాండంగా బాగుంటుంది. ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకి అనుకూలంగానే ఉంది, వాళ్ళకి ఎంత ఇబ్బంది లేదు. అయితే ఏంటంటే ఎవరికైనా సరే ఈ సంవత్సరం కన్యా రాశి వాళ్ళకి కాస్త బద్ధకాన్ని బాగా ఇస్తారు. ఆ బద్ధకాన్ని వదిలించారు మనం ఖచ్చితంగా. సో ఆ రోజుకి ఆ రోజు పొద్దున్నే లేవాలి, ఒక టైం టేబుల్ పెట్టుకొని లేవడము, చేయడము, పనులు వీళ్ళు చేయలేకపోతే పక్క వాళ్ళకి ఎవరికి అప్పచెప్పడం వాళ్ళ బాధ్యతని, వీళ్ళు చెప్తే వినేటట్టుగా చెప్పడం. పిల్లలు మెయిన్ ముఖ్యంగా బయట తిరగడం కానీ, ఫ్రెండ్స్ పెరగడం కానీ, ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళడం కానీ, అంటే మంచి స్నేహితులు కాకుండా చెడు స్నేహితులు, చెడు సావాసాలు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. సో విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం. కొత్త వాళ్ళు పరిచయం అయ్యారు కదా, వాళ్ళతో బాగుంది కదా అని వెళ్ళడం కానీ, విహారయాత్రలు వెళ్ళడం కానీ చేయకూడదు. దానివల్ల ఇబ్బందులు పడే అవకాశం ఉంది, కానీ జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవత్సరం ఏంటంటే మాయలో పడడము, మోసపోవడం అనేది జరుగుతుంది. జాగ్రత్తగా ఉంటే అవి బయటపడే అవకాశం ఉంటుంది. ఇది చేసుకుంటూ ఉండాలి కన్యారాశి వాళ్ళు. మేడం వీళ్ళకి ఇంకా సంవత్సరం అంతా చేసుకోవడానికి వీళ్ళు ఏదన్నా రెమెడీస్ ఉంటే తెలియజేయండి మేడం కన్యారాశి. తప్పకుండా ఈ సంవత్సరం అంతా వీళ్ళు ఏంటంటే ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళడం, వెంకటేశ్వర స్వామి దగ్గర గోవిందనామాలని పుస్తకం ఉంటుంది, చక్కగా గోవిందనామాలని రాయడం, 108 తక్కువ కాకుండా రాయడం, 108 నుంచి 1000 రాసుకోవచ్చు. కాబట్టి 108 తక్కువ కాకుండా ప్రతిరోజు గోవిందనామం రాసుకుంటూ బయటకు వెళ్తే విద్యార్థులకి ముఖ్యంగా ఎటువంటి మాయలో పడకుండా వాళ్ళ చదువుని పూర్తిగా పరిపూర్ణంగా చేసుకుంటారు. అలాగే విదేశీ ప్రయత్నాలు చేసేవాళ్ళు, విదేశాలు చదువుకుందాం అనుకున్న వాళ్ళు, విదేశాల ఉద్యోగ ప్రయత్నం చేసేవాళ్ళు, వీళ్ళు కూడా ఏంటంటే వెంకటేశ్వర స్వామికి ప్రతి శనివారం వెళ్ళడము, వెంకటేశ్వర దేవాలయంలో 11 ప్రదక్షిణాలు తక్కువ కాకుండా 108 ప్రదక్షిణాలు చేయడం. సో 11 తక్కువ కాకుండా చేయాలి, 108 చేయాలి. అలాగైతే ఇలా చేసుకుంటూ వెళ్తే బ్రహ్మాండంగా యోగిస్తుంది. క్షేత్ర దర్శనం అంటే తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం, తిరుమల కొండ 7 కొండలు ఎక్కడం కానీ, నడిచి వెళ్ళడం కానీ చేస్తే అంత అనుకూలంగా. అంటే ఏదైనా ప్రాబ్లం ఉంది, కాస్త మాకు ఈ వ్యాపారం మొదలుపెట్టాలనుకుంటున్నాం అనుకుంటే ఒకసారి 7 కొండలు ఎక్కండి, ఎక్కి ప్రదక్షిణాలు చేసి ఆయన స్వామివారు చెప్పి మొదలుపెట్టండి, పనులు అవుతాయి. ఇది ఈ సంవత్సరం అంతా కన్యారాశి వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు. 2025లో ఓవరాల్గా కన్యారాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, అలాగే ఎలాంటి పరిష్కార మార్గాలు కూడా మీరు తెలియజేయడం జరిగింది. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.